దేవుని సేవకులు అభినయ్ దర్శన్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తుండగా వాక్యాన్ని అందాం. ప్రార్థన. మహాపరిశుద్ధ వాసవ్య సంపూర్ణుడైన దేవ, కూడి వచ్చిన ఈ బిడ్డలందరితో శ్రేష్టమైన వర్తమానాన్ని వారి హృదయాల్లో నింపండి. వారి బ్రతుకులకు ఈ వర్తమానం ప్రయోజనకరంగా ఉండటానికి, లోకం నుంచి తప్పించబడి మీ ప్రేమ కౌగిట్లోకి రావటానికి కృప చూపించమని శ్రేష్టమైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లోకంలో మనుషులు చేసే మోసాలు, మనుషులు చేసే అక్రమాలు, మనుషులు చేసే అన్యాయాలు, మనుషులు ద్వారా కలిగేటువంటి ప్రతికూలతలు ఇవన్నీ చూసి చూసి అలసిపోయి వేసారిపోయినటువంటి మనుషులు దేవుడు కూడా అలాంటి వాడేమో అన్నటువంటి భ్రమలోనికి వచ్చారు. దేవుడు కూడా అలాంటి వాడేనేమో అన్నటువంటి భ్రమలోనికి వచ్చారు. మనుషులు మీద కోపం వస్తే ఈ మాట వాడతారు అందరు కూడా, నువ్వు మనిషివా అని అనమాట, నువ్వు మనిషివా పశువా అంటారు. అయితే ఈ రోజుల్లో ఆ మాట కూడా చాలా సరిపోతుంది. ఎందుకంటే ఆ మాట ఒకవేళ పశువులు ఫీల్ అవుతాయి. ఎందుకంటే పశువులు చాలా బెటర్ మనుషుల కంటే కూడా, మనుషుల కంటే పశువులు చాలా బెటర్. చాలా వాటికి మంచితనం ఉంటుంది. ఆకలి అవుతే తింటాయి, వేటాడితే తింటాయి, నిద్ర వస్తే నిద్రపోతాయి, దాహం వేస్తే తాగుతాయి. అంతేకాని ఎక్కడ పొరపాట్లు, తప్పులు, అక్రమాలు, అన్యాయాలు, దొంగతనాలు చేయవు పశువులు. కడుపు నింపుకోవటం మాత్రమే వారికి వచ్చు. మనుషులు చాలా దారుణంగా వికృతంగా తయారైపోతుంది, పశువుల కంటే హీనంగా. వీడికి ఏం కావాలంటే వీడు పైకి రావాలని కోరుకోరు, పక్కనోడు ఎదగకూడదని కోరుకుంటారు. నేను ఎదగాలి అని కోరుకోవటం మంచిది, నేను ఇలాగే ఉన్నా పర్లేదు, పక్కనోడు మాత్రం ఎదగకూడదు. ఇది మానవ నైజం. ఇది ప్రాంతానికి, దేశానికి, వర్గానికి, మతానికి సంబంధం లేని మానవ నైజం. అది ఎదుటి వారిని ఎదగనివ్వకుండా చూడటం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనుషుల తత్వము ఇలాంటిది, దేవుని తత్వం అలాంటిది కాదు. ఒకసారి వేరే దేశానికి పీతలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యాయి. క్రాబ్స్ తెలుసు కదా, అన్నీ ఎక్స్పోర్ట్ అయ్యాయి. రకరకాల దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. అన్ని దేశాల నుంచి వెళ్ళిన ఆ బకెట్స్, బాక్సులు మీద పేరు రాసి పెట్టారు. ఫలానా ఇటలీ, ఫలానా జర్మనీ, ఫలానా ఇంగ్లాండ్ అని దేశాల పేర్లు రాశారు. ఏ దేశం నుంచి ఏ పీతలు వచ్చాయని రాసి పెట్టారు తెలియటానికి. అయితే అవి దిగుమతి అయిన తర్వాత దింపుకుంటున్నప్పుడు ఒక బాక్స్ మీద మాత్రం పేరు లేదు, మూత కూడా లేదు. ఇదేం సార్, అన్ని బాక్సుల మీద ఈ దేశానికి సంబంధించినవని పేరు రాసి జాగ్రత్తగా భద్రంగా మూత పెట్టారు, మరి ఈ బాక్స్కి ఏంటి మూత లేదు, పేరు లేదు, ఇవి ఏ దేశానికి సంబంధించినవి అంటే దానికి మూత అక్కర్లేదు, పేరు అక్కర్లేదు, అది భారతదేశానికి సంబంధించినటువంటి పీతలవి. అవునా, భారతదేశం నుంచి వచ్చినవే, మరి మూత ఎందుకు లేదండి, పేరంటే లేకపోతే మనం మూత ఎందుకు లేదంటే మూత అసలే అక్కర్లేదు, ఎందుకంటే మిగిలిన దేశాల నుంచి వచ్చిన బాక్సుల్లో ఉన్న పీతలకి ఎక్కడ బయటికి వెళ్ళిపోతాయో, ఎక్కడ బయటపడిపోతాయో అన్న భయంతో మూతలు పెట్టేశారు. భారతదేశం పీతలకి ఆ భయం లేదు, ఎందుకంటే మూత లేకపోయినా అవి బయటకు వెళ్ళం. అదేంటండి, అంత విధేయత కలిగి ఉంటాయా, అంత మంచివా భారతదేశం పీతలు అంటే? మంచివి కదా బాబు, పనికి మాలవి అన్నాడు. ఎందుకండి పనికి మాలవి అంటే ఆయన అన్నాడు,
ఒక పీత బయటికి వెళ్ళిపోదామా అడుగుబావులోంచి కష్టపడి ఎక్కి 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 బయటికి వెళ్దామన్న లోపల మిగిలిన పీతలన్నీ కలిసి రేయ్ ఆడు పైకి వెళ్ళిపోతున్నాడు అని ఒకదాని మీద ఒకటి ఎక్కి మన కాలు పట్టుకుని లాగేస్తే ఆడు కింద పడిపోతాడు. అలా ఒకటి ప్రయత్నం చేస్తే మరొకటి, ఇంకోటి ప్రయత్నం చేస్తే మరొకటి, అలా ఏ ప్రయత్నాన్ని ఫలింపచేయరు, ఎవడు ఎరడు ఇంకొకరిని ఎలనివ్వడు. ఇది భారతదేశం యొక్క నైజం, ఇదనమాట. మనుషులందరూ ఇలా తయారైపోయారు. అయితే ఇలాంటి తత్వం కలిగిన మానవులు దేవుని తత్వం కూడా ఇదేనేమో అన్నటువంటి సందేహంలో చాలా ఇబ్బందికరంగా బ్రతుకుతున్నారు. అయితే మనుషులకు కలిగినటువంటి ఈ అపోహంలో నుంచి పుట్టిన 5 ప్రశ్నలకి సమాధానమే ఈ వర్తమానం. 5 ప్రశ్నలకి సమాధానమే ఈ వర్తమానం. 5 ప్రశ్నలు. మీరు చాలా మందికి ఈ డౌట్స్ ఉంటాయి, ఈ ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నకి సమాధానం ఈ వర్తమానంతో క్లియర్ అవుతాయి. మొదటి ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా ఇవ్వడా? ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా ఇవ్వడా? రెండవ ప్రశ్న, అద్భుతాలు దేవుడు చేస్తాడా సాతానుడు చేస్తాడా? అద్భుతాలు దేవుడు చేస్తాడా సాతానుడు చేస్తాడా? మూడవ ప్రశ్న, దేవుడు మాట తప్పుతాడా దేవుడు అన్యాయం చేస్తాడా? అది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, దేవుని చిత్తంలో ఉంటే, దేవుని చిత్తం ఏదైనా చేస్తే శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా, ఓడిపోతామా? ఐదవ ప్రశ్న, కష్టాలు దేవుడిస్తాడా సాతానుడిస్తాడా? కష్టాలు దేవుడిస్తాడా సాతానుడిస్తాడా? ఈ 5 ప్రశ్నలకి సమాధానం నేను త్వరగా చెప్పి కరెక్ట్గా ఒక గంట లోపుగా నేను వర్తమానాన్ని ముగించే ప్రయత్నాన్ని చేస్తాను. మొదటి ప్రశ్నకి వెళ్తే, ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడా ఇవ్వడు? ఫస్ట్ మీరు చెప్పండి ఆన్సర్, తర్వాత నేను చెప్తాను. ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా ఇస్తాడా? ఇస్తాడు. ఓకే, సరే. ఇక్కడ నిర్గమకాండం 2వ అధ్యాయము 23-24 వచనాల్లో అక్కడ ఉన్నటువంటి సందర్భం నేను చదువుతాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు కాగా, దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ ఇజ్రాయేలీయులని వారు పడుతున్నటువంటి వేదన, వారి హృదయంలో నుంచి వస్తున్నటువంటి అంగలార్పుని మూలుగులను చూసిన దేవాది దేవుడు వారి కన్నీటిని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానముని జ్ఞాపకం చేసుకున్నాం. God has remembered the promise what he made to Abraham, Isaac and Jacob. He remembered the promise. He wants to make the promise true in their lives, in Israelites life. ఇజ్రాయేలీల జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చాలి కదా అన్నటువంటి ఆలోచన దేవునికి కలిగింది. ఇక్కడ ఐగుప్తు రాజు ఎవరైతే ఫరో ఉంటాడో ఆ ఫరో అబ్రహాం, యోసేపు తెలియనటువంటి, యోసేపుని గుర్తించలేనటువంటి ఒక రాజు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. బానిసత్వపు చెరలో మగ్గిపోతున్న సమయంలో వారు చేసినటువంటి ప్రార్థన, ఏం ప్రార్థన చేశారు? ప్రభువా, ఇక మా వల్ల కావట్లేదు అని వారి హృదయంలో నుంచి మూలుగుచ్చు, వారి పెదవులతో నోటితో ప్రార్థన చేయాల. ఎలా చేశారు? మనస్సులో నుంచి మాట రానంతగా వారు ప్రార్థన చేశారు. ఆ కష్టాల కొలిమిలో, ఆ కష్టాల బాధల నుంచి, మనస్సులో నుంచి పుట్టినటువంటి ఆవేదన ద్వారా వారు ప్రభువునకి మనస్సుతో ప్రార్థన చేశారు. అయితే దేవుడు ప్రార్థనకు సమాధానం ఇస్తాడా ఇవ్వడా అంటే, నేను చెప్పగలిగింది ఒకటే, ఇస్తాడు, కానీ అన్నిటికీ ఇవ్వడు. అన్ని ప్రార్థనలకి దేవుడు సమాధానం ఇవ్వడు. ఎలాంటి ప్రార్థనకి ఇస్తాడు, ఎలాంటి ప్రార్థనకి ఇవ్వడు అంటే, చాలామంది మీలో చేసే ప్రార్థన ఏంటంటే భౌతిక పరమైంది, లోక సంబంధమైంది, ఈ భూమికి సంబంధించింది, మీ కుటుంబాలకు సంబంధించిన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాటిని మనం కోరికలు అంటాం. అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబుని ఇవ్వడు. ఇంకో రకమైన ప్రార్థన ఉంటుంది,
చర్చిలోకి వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటారు. చర్చిలోకి వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటారు. వీడు ఎందుకు ఏడుస్తాడో వాడికి తెలియదు. పాటలు పాడేటప్పుడు ఏడుపు, వాక్యం చెప్పేటప్పుడు ఏడుపు, బల్ల తీసుకునేటప్పుడు ఏడుపు, ఆరాధన చేసేటప్పుడు ఏడుపు. అందుకే హైందవులు, క్రైస్తవేతరులు, అన్య ప్రజలు క్రైస్తవులకు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఏడుపు కొట్టు మొఖాలని చెప్పారు. క్రైస్తవులు ఏమంటారు తెలుసా? ఏడుపు కొట్టు. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఏడ్చే వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు రా బాబు ఏడుస్తున్నావు, అసలు ఈ ప్రాబ్లం ఏంటి అంటే సమాధానం చెప్తాడు. మీరు ఎప్పుడు ట్రై చేయండి. చర్చిలో ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాడి సమాధానం ఏంటో మీరు అడగండి. ఏడవటం అలవాటు పడిపోయారు అందరూ. ఏడవటానికే. ప్రభు అయిన దేవుడు ఆయన ఎవరికి దేవుడు? ఏడ్చే వాళ్ళకి దేవుడా? ఆయన కలువరి శిలువలో ప్రాణాన్ని పణముగా పెట్టి రక్తాన్ని కార్చి ఆయన బలైపోయింది దేనికోసం? బాగా ఏడవండి అమ్మానా. ఎందుకు ఏడుస్తున్నారు? వై ఆర్ క్రైయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ప్రభు సన్నిధిలో ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నారు? ఎందుకు క్రీస్తు శరీరంలో, క్రీస్తు యొక్క రక్తంలో పాల్పంచుకున్నప్పుడు ఎందుకు ఏడుస్తారు? ఎందుకు కన్నీళ్లు కారుస్తారు? ఎందుకు చెప్పండి చూద్దాం. ఎందుకు? కొంతమంది ఎందుకు ఏడుస్తారు తెలుసా? ప్రభువా నా కోసం కలువరి శిలువలో చనిపోయావా, అన్యాయంగా చనిపోయేసాను ప్రభువా, నిన్ను అన్యాయంగా శిక్ష గొప్ప చెప్పారు ప్రభువా అని ఏడుస్తారు. ఆయన చనిపోకపోతే నీకు రక్షణ ఉండదు. ఆయన చనిపోకపోతే నీకు మోక్షం ఉండదు. ఆయన చనిపోవాలి, ఇది జరగాల్సింది కాబట్టి జరగాలి, జరిగింది. అది జరగకుంటే బాగుండేదని ఏడుస్తారు కొంతమంది. అది జరిగిపోయిందని ఏడుస్తారు కొంతమంది. నువ్వు ఏడటం వల్ల ఉపయోగం ఏమనుందా? ఆయన మరణాన్ని తిరిగి తీసుకొని రాగలవా? అది జరగాల్సింది. ఆ మరణం జరిగింది కాబట్టి, ఆ శిలువ శిక్ష భరించాడు కాబట్టి, ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఈరోజు మానవులకు రక్షణ అనేది పరిచయమైంది. రక్షణ ద్వారా పరమునకు మనం అడుగు పెట్టడానికి అవకాశం దక్కింది. మరికొందరు ఎందుకు ఏడుస్తారు? బల తీసుకునేటప్పుడు ప్రభువా నా కష్టాలు తీసేయి, లేదా నా కన్నీళ్లు తీసేయి ప్రభు, అప్పులు తీసేయి ప్రభు, బాధలు తీసేయి ప్రభు. ఎక్కడ? బల తీసుకునేటప్పుడు ఇలాంటి పనికి మాల కోరికలే. క్రీస్తు శరీరం తీసుకునేటప్పుడు, రక్తం తీసుకునేటప్పుడు కూడా చాలామంది ఏడ్చేది ఆ వాటికే. ఆరాధన చేసేటప్పుడు కష్టాలను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటారు. పాటలు పాడేటప్పుడు ఇంట్లో కుటుంబ సమస్యల్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏడుపే. సరైన అర్థం, ఏడవటం తప్పు కాదు, అర్థం తెలియకుండా ఏడవటం తప్పు. ఏడవటం తప్పు కాదు. ఈ భౌతిక పరమైనటువంటి శ్రమల కొరకు ఏడవటం తప్పు. ఈ లోక సంబంధమైన సమస్యల కోసం ఏడవటం తప్పు. క్రైస్తవుడు ఏడవాలి. ఎందుకు ఏడవాలి తెలుసా? ఎలా ఏడవాలి తెలుసా? ప్రభువా నా కొరకు కలువరి శిలువలో ప్రాణత్యాగం అయిపోయావు, బలైపోయావు, అనవసరంగా ఏ నేరం నీ మీద లేకపోయినా, ఎట్లాంటి అపరాధం నీ మీద లేకపోయినా అన్యాయముగా శిక్షింపబడ్డావు ప్రభువా. అంత విలువైన ప్రాణత్యాగం నువ్వు మా కొరకు చేస్తే ఇంకా నా పనికిమాలిన బతుకు మారిపోవడం లేదే అని ఏడవాలి. ఎందుకు ఏడవాలి? అంత విలువైన ప్రాణ త్యాగాన్ని చూసి కూడా నా బ్రతుకు ఇంకా పరిపూర్ణ పరిశుద్ధతలోనికి రావటం లేదే, పరిశుద్ధతలో పరిపక్వత చెందటం లేదే, ఇంకా నాలో ఏదో తెలియని లోపం, ఇంకా ఏదో తెలియని శాపం, ఏదో తెలియని అపరాధం, ఏదో తెలియని నిందలు నాలో బ్రతుకుతున్నాయి ప్రభువా. నీ ప్రాణత్యాగానికి అర్థం చెప్పలేకపోతుంది నా బ్రతుకు అని ఏడిస్తే ఆ ఏడుపుకు ఒక అర్థం ఉంటుంది. అర్థం లేని ఏడుపులు ఏడవకూడదు. You have to cry in the presence of God to change your life, to get connected to the Lord, to come closer to the presence of God. దేవుని సన్నిధానంలోనికి, దేవునికి మరింత దగ్గర అవటానికి, పాప సంబంధమైన కోరికలను విడిచిపెట్టి ప్రభువులో లీనమవటానికి, ప్రభువులో ఏకమవటానికి ఏడవాలి. You have to cry for that, not for physical things, not for social things, not for worldly things. లోక సంబంధమైన, భౌతిక పరమైన, ప్రపంచానికి సంబంధించిన వాటి కొరకు ఏడవటం మానే. దేనికోసం ఏడవాలి? ప్రభువు పెట్టినటువంటి ప్రాణానికి అర్థం చెప్పలేకపోతున్నామే అన్నటువంటి పశ్చాత్తాప హృదయంతో హ్యావ్ టు రియలైజ్, దాని కొరకు ఏడవాలి. ప్రభు సమాధానం ఇచ్చే ప్రార్థన ఏంటో తెలుసా? అప్పులు, డబ్బులు, కష్టాలు, కన్నీళ్లు, వీటి కోసం ఏడిస్తే సమాధానం దొరకదు నీకు.
నీ ఏడుపు ఎలా ఉండాలి తెలుసా? మదిలో నుంచి, మనస్సులో నుంచి రావాలి. ఆత్మీయ సంబంధమైన కోరికల కొరకు ఏడ్చే ప్రతి కోరిక దేవుడు తీరుస్తాడు. చపలు కూడా ప్రభుని మహిమపడతాడు. He can give answer for the prayer who prays for spiritual things, not for the outer things, not for fleshly things. శరీర సంబంధమైన వాటి కొరకు ఏడవకూడదు, ఆత్మీయ సంబంధమైన వాటి కొరకు ఏడవాలి. మనుషుడు స్వార్థముతో బ్రతుకుతున్నాడు. నిస్వార్థమైన బ్రతుకులు బ్రతకడం చాలా కష్టమైపోతుంది, అరుదైపోతుంది ఈ రోజుల్లో. అయితే దేవుని సన్నిధిలో ఏడ్చే ఏడుపు ఆత్మీయ పరమైన వాటి కొరకు ఏడవాలి. మూలుగులతో ఏడవాలి. మూలుగుచ్చు ఏడుస్తూ ప్రభువుని అడిగితే ఆయన నీకు ఇస్తాడు అడిగిన దాన్ని. ఎన్ని కోట్లు సంపాదించినా, అభినయ్ దర్శన్ అనే నేను 200 కోట్లు సంపాదించాను అనుకోండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? 200 కోట్లు ఉన్న నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? దేవుడు ఆరోగ్యం ఆయుష్ ఇస్తే 70, అంతే కదా, అంతే కదా. 200 కోట్లు ఉన్నాయి ప్రభువా, 200 ఏళ్ళు నన్ను బ్రతికినవ్వవా, నేను అనుభవించాను కదా అంటే కుదరద్దా? కుదరదు కదా. 2000 కోట్లు సంపాదిస్తే ఆయన 70. ఎన్ని వేల కోట్లు సంపాదించినా 70 కోట్లన్నీ విడిచిపెట్టిపోవాల్సిందే. ఇలాంటి వాటి కొరకు ఎందుకు ప్రార్థనలు చేస్తాం నాకు అర్థం కాదు. ఏది సంపాదించినా, మనుషులను సంపాదించినా, పేరు సంపాదించినా, ప్రఖ్యాతి సంపాదించినా, ఏవి సంపాదించినా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన భౌతికమైన వాటి కొరకు ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ప్రభువుని అడుగుతారు నాకు అర్థం కాదు. I don't know why you are asking for such kind of worldly things. విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాటి కొరకు ఏడవలసిన అక్కర్లేదు కదా. ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతికేవాడు ఎవడో తెలుసా? బిచ్చగాడు. ఎవరు? బిచ్చగాడు. వాడికి కోరికలు ఉండవు. శుభ్రంగా 66 కూరలతో కడుపు నింపుకుంటాడు. వాడికి పండుగలు ఉండవు, పెళ్లి రోజులు ఉండవు, పుట్టినరోజులు ఉండవు, బంగారు కొనాలని ఆశ ఉండదు, పట్టు వస్త్రాలు వేసుకోవాలని కోరికలు ఉండవు, కార్లు కొనాలని ఉండదు, సొంతిల్లు కట్టుకోవాలని ఉండదు. వాడికి ఏ కోరికలు, ప్రశాంతంగా బ్రతుకుతాడు. చెట్టు కింద పడుకుంటాడు, ఆడవాలంటే నడుస్తాడు, పడుకోవాలంటే పడుకుంటాడు, తిరగాలంటే తిరుగుతాడు, ఆడాలంటే ఆడతాడు, పాడాలంటే పాడుతాడు. ఏ కోరికలు ఉండవు. మేము కువైట్కి వచ్చే ముందు భద్రాచలం దగ్గర మీటింగ్కి వెళ్ళాం. మహా కుగ్రామం, చాలా కుగ్రామం. ఎంత కుగ్రామం అంటే శారీ కట్టుకుంటారు కానీ బ్లౌజ్ కూడా వేసుకోరు, కాళ్ళకి చేతులకు పెద్ద పెద్ద కడియాలు వేసుకుంటారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కరెక్ట్గా 2 రోజుల ముందు భద్రాచలం దగ్గర చిన్న కుగ్రామానికి వెళ్తే అక్కడికి బండి వెళ్ళటానికి కూడా వసతి లేదు. అలాంటి చిన్న కుగ్రామం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ మీటింగ్ ఏంటి, అసలు ఇక్కడ జనం ఎవరు వస్తారు, ఇక్కడ ఇంత ఘనంగా మీటింగ్ ఏర్పాటు చేస్తే పెద్ద పెద్ద టవర్ లైట్స్ పెట్టారు, మాకేం అర్థం కావట్లేదు. అక్కడ 2 రోజులు డేట్ ఇచ్చాం మేము. ఆ ప్రాంతం నిజంగా ఆశ్చర్యాన్ని కలుగజేసింది మాకు. 70 ఇల్లులు ఉంటాయి ఆ ఊళ్ళో. ఆ చుట్టూరా ఉన్నటువంటి పల్లెల నుంచి జనాలు వస్తారట మీటింగ్కి. ఆ చుట్టూ పల్లెల నుంచి బైకుల్లో, ఆటోల్లో కాదు, కొండలెక్కి దిగి రావాలి, కొండలెక్కి దిగి రావాలి. కొండల మీద కొండరెడ్లని ఉంటారట. కొండరెడ్లు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవన శైలి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించి. వాళ్ళు తినే ఆహారం ఏంటో తెలుసా? మనలాగా భోజనం, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు కాదు. వాళ్ళు చెట్లకున్న ఆకులు, చెట్లకున్న కాయలు, పళ్ళు పెరుక్కొని తింటారట. వాళ్ళ ఆహారం అదే. వాళ్ళకి స్టవ్లు, వంటలు ఏమి తెలియదట. ఆకులు, చెట్లు, కాయలు, పళ్ళు తీసుకొని తింటారు. వాళ్ళు కూడా వచ్చారు ఆ మీటింగ్కి, మేము వెళ్ళిన మీటింగ్కి. డెలివరీలు అయితే అక్కడే ఆ కొండ మీదనే డెలివరీ అయిన పసిపిల్లలు కూడా అక్కడే పడుకోబెడతారట. ఆ కొండల్లోనే బెడ్లు, దుప్పట్లు, చేపలు ఏముంటావు వాళ్ళకి. వాళ్ళు కాదా శ్రేష్టమైన బ్రతుకుతున్న వాళ్ళు? వాళ్ళు కాదా ధన్యులు? వాళ్ళకు మనకులాగా కోరికలు ఉంటాయా? నిరాశ ఉంటుందా? ఆశ ఉంటుందా? వారు కాదా నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు? ఏముండవు. వాళ్ళు ఏమడుగుతారు ప్రభువుని? ప్రభా మంచి కాయలు ప్రభాని అడుగుతారు? అడగరు. ఫలిస్తుంటే తింటుంటారు అంతే. ఏ చెట్టు ఆకులు తింటారు, తినేస్తారు. ఒంటి మీద వస్త్రాలు ఉండవు, ఏ కోరికలు ఉండవు, ఏ ఆశలు ఉండవు. పరలోకానికి వెళ్ళాలి అంటే
నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ఆత్మీయ సంబంధమైన మూలుగులతో కూడిన ప్రార్థన ఉండాలి. ఇజ్రాయేలీయులు అక్కడ కోరికల కొరకు ప్రార్థన చేయాల. ప్రభువా మా వల్ల కావట్లేదు నాయన అని మూలుగులతో ప్రార్థన చేస్తే, అంగలారుస్తూ ప్రార్థన చేస్తే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడికి తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. లోక సంబంధమైన వాటి కొరకు ఏడవటం మానేసి ఆత్మీయ సంబంధమైన వాటి కొరకు ఏడుస్తూ ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. మీ పక్కనలో శేఖర్ ఇచ్చి మాట చెప్పండి. ఆత్మీయమైన వాటి కొరకు ప్రార్థన చేయి. ఏ వాటి కొరకు? ఆత్మీయమైనవి. ఎందుకంటే ఆత్మీయమైనవి స్థిరమైనవి, భౌతికమైనవి తాత్కాలికమైనవి. ఒకరోజు అందరూ పోతాం ఎక్కడికి? పెట్టెలోకి. ఒకరోజు అందరూ మన పేర్లు చెప్పుకుని బిర్యానీ తినేస్తారు. కాబట్టి ఈ భౌతికమైన వాటి కొరకు ప్రార్థించడం మానేసి ఆత్మీయ సంబంధమైన వాటి కొరకు ప్రార్థించాలి. ఎక్కడెక్కడ నుంచో దేశాన్ని వదిలేసి, స్వదేశాన్ని వదిలేసి విదేశంలో బ్రతుకుతున్నాం అందరూ. మీరు ఎంత ప్రయాసపడాలి దేవుని కొరకు. మీకు సంపాదన, ఆరోగ్యం అన్ని దేవుడు చూసుకుంటాడు. కానీ మీరు ఆత్మీయమైన వాటిని దేవుని వాడగాలి. అవి ఎప్పటికీ ఆగిపో, స్థిరమైనవి, నిజమైనవి. ఇలాంటి ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకించిన ప్రార్థన బోల్డని ఉంటాయి. అది మీ నడినెత్తి దాటి కూడా పైకి వెళ్తాం. ప్రార్థన చేసి వెళ్తాం, వాటి కొరకు ప్రార్థించి వెళ్తాం. రెండవ ప్రశ్న, అద్భుతాలు దేవుడు చేస్తాడా, సాతానుడు చేస్తాడా? చెప్పండి. అద్భుతాలు దేవుడు చేస్తాడా, సాతానుడు చేస్తాడు? అద్భుతాలు దేవుడు చేస్తాడు అన్నాడు చేయొద్దండి. అద్భుతాలు సాతానుడు చేస్తాడన్నాడు చేయొద్దండి. అపవాది చేస్తాడు. అద్భుతాలు సాతాను చేస్తాడు. చేస్తాడంటే చేయొద్దండి. చేయడా? చేస్తాడంటే ఎత్తను. మరి ఎత్తితే ఎందుకు వచ్చిన కూడా పాస్టర్ మరలా నిలబెట్టి ప్రశ్న అడుగుతాడు. ఏమన్నా భయపడుతుంది. అద్భుతాలు దేవుడు చేస్తాడు, అద్భుతాలు సాతానుడు చేస్తాడు. ఎందుకంటే మానవుని యొక్క బ్రతుకంతా తెలిసిన వాళ్ళు ఇద్దరే. ఒకటి దేవుడు, ఒకటి సాతాను. మన బ్రతుకు, మన పుట్టు పూర్వత్వాలన్నీ కూడా తెలిసిన వాడు సాతానుడే. అందుకే చాలా మందికి దురాత్మ చేత పీడింపబడుతున్నారు. నీ బతుకి అంటే నాకు తెలీదా, నువ్వేం చేసావు నాకు తెలీదా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు నాకు తెలీదా అంటారు. ఎందుకు? వాళ్ళలో ఉన్నది సాతానుడు. ఆ సాతానుడు ఏం చేస్తాడు? పుట్టు పూర్వతలన్నీ తెలుసోడికి. కాబట్టి అద్భుతాలు సాతానుడు చేస్తాడు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. అయితే ఈ సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను. నిర్గమ కాండము 7వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. 7వ అధ్యాయం నిర్గమకాండం 10, 11, 12 వచనాలు. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసుల మంత్రులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రుల చేత అలాగూ చేసిరి. అయితే ఇక్కడ ఒక జరిగినట్టు సంఘటన. దేవుడు ఏమన్నా అంటే మోషే అహరోనులతో, బాబు మీరు వెళ్ళిపోయి ఫరో ఎదుట, అప్పటికి ఏం యుద్ధం జరుగుతుందంటే, మా ప్రజల్ని నువ్వు ఈ దేశంలోంచి పంపిస్తావా పంపించవా అనే యుద్ధం జరుగుతుంటే, ఆ యుద్ధంలో భాగంగా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్భుతం చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు వెళ్ళిపోండి, అక్కడ ఒక ఘనమైన అద్భుతం నేను చేస్తాను, ఫరో భయపడిపోతాడు, ప్రజల్ని విడిపించేస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు అహరోను మోషే ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, రాజా అయినారా, మా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, చూస్తే నీకు దిమ్మ తిరిగిపోద్ది, ఆశ్చర్యపోతావు, ప్రజలందరినీ వెళ్ళిపోమని చెప్తావు నువ్వే అంటే, సర్లే ఏం అద్భుతం చేయన్నాడు, చేయను చూద్దాం అన్నాడు. అంటే అహరోను ఏం చేశాడు? కర్రని విడిచిపెట్టాడు. ఏం చేశాడు? విడిచిపెట్టాడు. విడిచిపెట్టంగానే కర్ర ఎప్పుడైతే నేల మీద పడ్డో అని పాము ఏమైంది?
పాము అయిపోయింది. అప్పుడు ఫరో వావ్ సూపర్గా చేశారు, అద్భుతం, భలే ఉంది, కర్ర పాము అయిపోయిందే అని చప్పట్లు కొట్టాడు. ఇది ఎవరు చేసింది అద్భుతం? డౌట్ లేదు కదా. అయితే ఆగండి అని ఫరో ఏం చేశారు తెలుసా అని చప్పట్లు కొట్టి పిలిచాడు. పిలవంగానే మంత్రజ్ఞులు అందరూ వచ్చారు. ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు మంత్రజ్ఞులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వస్తే ఇదిగో బాబు వాళ్ళ దేవుడు వీళ్ళ ద్వారా ఈ అద్భుతం చేశాడు, కర్ర వేస్తే పామైంది, మరి మీ చేతుల్లో కూడా కర్రలు ఉన్నాయి కదా, మీరు చేయగలరా ఈ అద్భుతాన్ని అన్నాడు. అంటే మాకెందుకు రాదు రాజా, మేము కూడా ఈ అద్భుతం చేస్తాం అన్నాడు. అనగా దాదాపుగా 11 మంది, అక్కడ దాదాపుగా 11 మంది 11 కర్రలు కింద పడేగా సొమ్మని లేచి 11 కర్రలు కూడా 11 పాములు అయిపోయాయి. ఈ అద్భుతం ఎవరు చేశారు? సాతాను చేశాడు. దేవుడు అద్భుతం గొప్పదా, సాతానుడు అద్భుతం గొప్పదా? అక్కడ ఆ సందర్భంలో దేవుడు చేసిన అద్భుతం గొప్పదా, సాతానుడు చేసిన అద్భుతం గొప్పదా? సత్యం చెప్పండి, అవత్ చెప్పండి. ఇప్పుడు అభినయ దర్శన్ అని నేను ఈ మైకుని చాక్లెట్ చేశాను అనుకోండి, డైరీ మిల్క్ చాక్లెట్ చేశాను అనుకోండి, పక్కనున్న పాస్టర్ గారు ఒక్క మైక్తో ఒక చాక్లెట్ చేసావా అని మైకుల్ని పట్టండి రా అని 10 మైకులు తెప్పించి 10 మైకుల్ని 10 చాక్లెట్లు చేశాడు అనుకోండి, ఎవరు గొప్ప ఇక్కడ? ఆయన గొప్ప కదా. ఎందుకు ఆయన గొప్ప? నేను ఒక మైకుని ఒక చాక్లెట్ చేస్తే ఆయన 10 మైకుల్ని 10 చాక్లెట్లు చేస్తాడు, ఆయన గొప్ప. ఇప్పుడు అక్కడ ఎవరు గొప్ప? అదే అన్నమాట. దేవుడు ఎక్కడ ఫీల్ అవుతాడో అని మీరు దేవుడు గొప్ప అంటున్నారు కదా. అక్కడ కూడా ఎవరు గొప్ప? ఎందుకంటే దేవుడు అద్భుతం ఒక కర్ర ఒక పాము, వాళ్ళ అద్భుతం అపవాద అద్భుతం 11 కర్రలు 11 పాములు అయిపోయాయి. అప్పుడు ఈ అహరోను మోషే ఏం చేశారు తెలుసా? భయపడిపోయారు. అదేంటి మనది ఒకటే పాము అయిపోయింది, వాళ్ళ వేటు పాము ఇన్ని పాములు వచ్చాయి అన్న. ఇక్కడ ఆగిపోతుంది క్రైస్తవం, ఇక్కడ ఆగిపోతుంది క్రైస్తవం. చాలా మంది అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి, పిల్లలు పుట్టాలి, పెళ్లి కావాలి, ఇల్లు కట్టాలి, అప్పు పోవాలి, దరిద్రం పోవాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి అని ఎక్కడెక్కడో తిరుగుతున్న ప్రయత్నంలో క్రైస్తవులుగా ఎవరి ద్వారా చెప్పబడినటువంటి వాస్తవాన్ని మీరు క్రీస్తుల ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మేలు జరగకపోతే మరెక్కడికో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక నాకు అద్భుతం జరిగింది, అక్కడికి వెళ్ళాక నాకు జబ్బు పోయింది, చేతికి తాయెత్తు కట్టుకున్న తర్వాత నాకు జబ్బు నయమైంది, ఆ కొండకు పోతే నా రోగం నయమైపోయింది, ఆ కొండకు పోతే నాకు పెళ్ళయింది, ఆ కొండకు పోతే నాకు పిల్లలు పుట్టారు, ఇలాంటివన్నీ చెప్పేసి అదే నిజమైన దేవుడు అని నమ్మేస్తున్నారు. చెప్పనా? అద్భుతాలు సాతానుడు కూడా చేస్తాడు, అద్భుతాలు దేవుడు కూడా చేస్తాడు. అద్భుతం మీద దేవుడు ఆధారపడి ఎప్పుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకుని సత్యాన్ని. గాడ్ విల్ నెవర్ డిపెండ్ ఆన్ మిరాకిల్స్. అద్భుతం మీద దేవుడు సత్యం అబద్ధం అని ఉండదు. అద్భుతం చేసిన వాడు దేవుడు కాదు, అద్భుతం చేసిన వాడు దేవుడు కాదు. కొండకెళ్తే జరిగింది అద్భుతం, గుట్టకెళ్తే జరిగింది అద్భుతం, తాడు కట్టుకుంటూ జరిగింది, కాలుకి ఏదో పెట్టుకుంటూ జరిగింది, ఇవి కాదు. అద్భుతం చేసిన వాడు దేవుడు అన్నిటికీ కాడు. అక్కడ కూడా 2 అద్భుతాలు చూస్తున్నాం మనం కళ్ళతో. ఒకటి దేవుడు చేసింది, ఒకటి సాతానుడు చేసింది. సాతానుడికి రావు అద్భుతాలు, వచ్చు, వాడి వైపు మరలించుకోవడానికి వాడు చేస్తాడు అద్భుతాలు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు అద్భుతం మీద దేవుడు ఆధారపడి ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించి రావాలి. ఇక్కడ అద్భుతం జరగకపోతే ఇంకొక దగ్గరికి, అక్కడ జరిగితే ఇంకొక కొండకి, అక్కడ జరిగితే ఇంకొక దగ్గరికి వెళ్ళకూడదు. సత్యమైన దేవుడు అద్భుతం మీద ఆధారపడి ఉన్నాడు. God will never depend on miracles and wonders. వాటి మీద దేవుడు ఆధారపడి ఉన్నాడు. చాలా మంది క్రైస్తవాన్ని విడిచిపెట్టిపోవడానికి గల కారణం ఇవే. యేసయ్య చేయని అద్భుతం ఎక్కడో జరిగిందట. నీకు అద్భుతం జరిగినంత మాత్రాన యేసయ్య అబద్ధం అయిపోతాడా? నీకు అద్భుతం జరిగినంత మాత్రాన యేసయ్య మాత్రం నిజ దేవుడు అయిపోతాడా? జరిగినంత మాత్రాన ఆయన దేవుడు కాదు, జరగలేదని దేవుడు కాకుండా పోడు. అద్భుతం జరిగినా జరగకపోయినా ప్రపంచానికి ఒకటే దేవుడు, ఒకటే మార్గదర్శి, పరలోకానికి పరములకు చేర్చగలిగిన వాడు ఒకడే. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అద్భుతం జరిగినా జరగకపోయినా హి ఇస్ ది ఓన్లీ లార్డ్. ఆయన ఒక్కడే దేవుడు, అంతే. ఆయనకు మించిన దైవం మరెక్కటి లేదు. అక్కడ ఆగిపోతున్నారు అందరూ కూడా. అద్భుతం జరగగానే కదా నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా?
దేవుని ద్వారా కలుగ చేయబడినటువంటి ఒక్క పాము అనే ఒక్క అద్భుతం ఆ 11 పాములను అమాంతం వెళ్ళి మింగివేసింది. చెప్పండి కూడా ప్రభు మరి ఇప్పుడు పడ్డారు. ఏ అద్భుతం గెలిచింది? అది అల్టిమేట్ గా గెలుపు ఎవరిది? అది మనకు కావాలి. అక్కడ 2 అద్భుతాలు జరిగితే దేవుడి అద్భుతం ఆ సందర్భంలో ప్రస్తుతం తక్కువగా కనపడినప్పటికీ కూడా దేవుడి అద్భుతం అపవాది అద్భుతాన్ని కనుమరుగు చేసింది, కనపడకుండా చేసింది. మీరు సాతానుడు ద్వారా అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడో తిరిగి మేలులు లబ్ధి పొందుకోవచ్చు, కానీ అవి స్థిరంగా నిలబడి మీ బ్రతుకుల్లో దేవుని ద్వారా కలుగు చేయబడే అద్భుతం ముందర ఏ అద్భుతం నిలబడదు. చాలా మంది చాలా సందర్భాల్లో చెబుతుంటారు, నేను ఇల్లు కట్టుకున్నాను, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. నేను బండి కొనుక్కున్నాను, దేవుడు నా జీవితంలో మహా అద్భుతం చేశాడు. నేను పెళ్లి చేసుకున్నాను, దేవుడు నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వే కట్టుకున్నావు ఇల్లు, నువ్వే చేసుకున్నావు పెళ్లి, నువ్వే కన్నావు బిడ్డల్ని. క్రీస్తు నెరగని ప్రజలు సైతం ఇల్లులు కట్టుకోవడం లేదా? అసలు దేవుడే లేడు అనే నాస్తికుడు పెళ్లి చేసుకోవడం లేదా, పిల్లల్ని కట్టడం లేదా, BMW కార్లు తిరగటం లేదా? నాస్తికులు అనబడుతున్న వాళ్ళు 1000 కోట్లకు అధిపతులుగా ఉన్నారు. తెలుసా మీకు సత్యం? దేవుడే లేడు అనేవాడు వందలాది కోట్లు సంపాదించి 2 కోట్ల 3 కోట్ల కార్లలో తిరుగుతుంటే మరి వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించిన వాడేవాడు, నిన్ను ఆశీర్వదించిన వాడేవాడు. ఆశీర్వాదాన్ని బట్టి అద్భుతాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చేశాడు దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు వీటి మీద ఆధారపడి ఉంటాడు. దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన పరలోకాన్ని ఇవ్వగలిగిన సమర్థుడై ఉంటాడు. పరలోకం నుంచి భూమికి, భూమి నుంచి పరలోకానికి ప్రయాణం చేసిన వాడు ఒక్కడే, ఆయన క్రీస్తు ప్రభువులు వారు మాత్రమే. అందుకు విశ్వసించాలి దేవుణ్ణి. అద్భుతాలు జరుగుతున్నాయని జరగలేదని కాదు. మీకు జరుగుతుంది అద్భుతం, నాకు జరగదు. అది దేవుడు ఎవరి జీవితంలో చేయాలో చేస్తాడు. కొంతమంది జీవితాలు అసలు దేవుడే ఉండడు, కానీ జరుగుతుంటాయి అద్భుతాలు, మహా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అన్ని దేవుడు చేస్తున్నాడని కాదు, అన్ని దేవుడు చేయలేదు అని కాదు. ఆ తగిన సమయం ముందు దేవుడు ఎవరికి చేయాలో చేస్తాడు, ఎవరికి చేయకూడదో వారికి చేయడు. కానీ వీటిని బట్టి దేవుడిని ఎప్పుడు తీర్పు తీర్చొద్దు. నెవర్ judge God by happening miracles in your life. అద్భుతాలు జరుగుతున్న దాన్ని బట్టి దేవుని ఎప్పుడు కూడా తీర్పు తీర్చొద్దు. దేవుని ఎప్పుడు కూడా తీర్పు తీర్చొద్దు. మీకు కథ చెప్తా. కోడి ఏంటి తెలుసా? కోడి వాళ్ళ డాడీ. కథ పేరు ఏంటి? కథ కోడి డాడీ. ఈ కోడిని పెంచేవాడు కోళ్ళను మెచ్చేవాళ్ళు జాగ్రత్తగా. ఈ భీమవరం అటువైపు వెళ్తే ఈ సంక్రాంతి పండుగకి కోడి పుంజులు పందాలు పెడతారు. ఆ పందాలు పెట్టే వాళ్ళు కూడా ఆ కోడికి ఏం చేస్తారు తెలుసా? ఒక్కొక్క కోడి 2 లక్షలు, ఒక్కొక్క కోడి 5 లక్షలు కూడా ఉంటుంది. ఆ కోడికి తెల్లవారుజాము 4 గంటలకు లేపి స్విమ్మింగ్ చేయిస్తారు కోడికి. తెలుసా మీకు? స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయిస్తారు కోళ్ళకి, ఎక్సర్సైజ్ అది. వాటికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. బాదం పప్పు, జీడిపప్పు, నవధాన్యాలు మనిషి కూడా తిండేమంత శ్రేష్టకరమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని నవధాన్యాలు పెడతారు కోడికి. కోడికి అంత మేపుతుంటే ఈ వీధి కోళ్ళు చూసి వాడెంత దృష్టవంతుడురా, వాడెంత ధన్యుడురా, వాడి బ్రతుకు చూడరా ఎంత రాయల్గా ఉందో అంటే మీరు అనుకుంటారు కదా. చాలా సందర్భాల్లో ఏంటో ఏసై దగ్గరికి వచ్చిన మా బతుకులు ఇలాగే ఉన్నాయి, ఒక ఇల్లు కట్టుకుని సావాలా, ఒక ఏది అద్భుతం జరగడంలా. వాడు చూడు ఏ చర్చికి వెళ్ళడు, వాడు దేవుడే లేడంటాడు. వాడికేమో బంగళా, వాడికేమో కారు, వాడికేమో ఆరోగ్యం, వాడికేమో పెళ్ళి, వాడికేమో పిల్లలు, అన్ని వాడికే. ఏసై నమ్ముకున్న మా బతుకులు ఏముంది? శూన్యం తప్ప. ఈ కోళ్ళు, మిగిలిన కోళ్ళు, వీధి కోళ్ళు తిండి తిప్పలేక రాళ్ళు తింటూ బతుకుతున్నాయండి. ఆ పెంచబడుతున్నటువంటి కోడిని చూసి వాళ్ళ డాడీ చూడన్న వాళ్ళకి ఎంత బాగా ఆహారం పెడుతున్నాడు. సాయంకాలం అయ్యేసరికి శుభ్రంగా గంపలు మూసిపెట్టి ఏ కుక్క వచ్చి పట్టుకెళ్ళిపోతారని భయం. వాళ్ళ డాడీ చూడడం ఎంత చక్కగా, దానికి ఏమన్నా అవుతుందేమో అని దాచిపెట్టు. మనం ఏ చెట్టు కొమ్మలకి దాక్కోవాలి, మన బతుకులు ఎలా ఉన్నాయి అనుకుని ఈర్ష్యపడుతూ ఉన్నాయి మిగిలిన వీధి కోళ్ళన్నీ కూడా ఆ పెంచుతున్న కోడిని వాళ్ళ డాడీని చూసి. అయితే ఒకరోజు మంచి టైం వచ్చింది.
నెక్స్ట్ టైం వస్తే ఆ పెంచుతున్న ఆ కోడికి బోరు పడుతుంది, ఎప్పుడు ఇంట్లోనే ఉండి విసిగి వచ్చేస్తుంది బాబు. కరెక్ట్గా అదే టైంలో ఆ కోడిని పెంచుతున్న వాళ్ళ డాడీ ఏం చేశాడంటే ఆ కోడిని పట్టుకొని బైక్ మీద కోడిని కూర్చోబెట్టుకొని అలా తీసుకెళ్తుంటే అది అనుకుంది, మా డాడీకి నా మనసు ఎంత బాగా తెలుసు, నాకు బోర్ కొడుతుంది అనుకున్నాను లేదో చక్కగా షికారికి నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుంది. అలా తీసుకెళ్ళిపోతుంటే చక్కటి గాలికి అది ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే మనకు ఒక ఫ్రెండు లేడు, ఒక ఏమీ లేదు, ఒంటరినే బతికి ఒంటరినే పోతామేమో అనుకుంటే కరెక్ట్ టైంకి ఆ చికెన్ షాప్ తీసుకెళ్ళాడు, ఆ చికెన్ కొట్టుకు తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్తే మా డాడీకి నా మనసు ఎంత బాగా తెలుసు, ఏ తోడు లేదనుకుంటున్నాను, పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చినట్టున్నాడు, ఇక్కడ బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అనుకున్నది. ఎండను పడొచ్చు, గొంతు బాగా ఎండిపోయింది అనుకుంటుంటే కరెక్ట్గా దాని నోరు తెలిసి దాని నోట్లో కొన్ని నీళ్ళు పోస్తే అబ్బా మా డాడీ నిజంగా గొప్పవాడే, బోర్ కొడుతుంది అనుకుంటే బయటికి తెచ్చాడు, ఎవరు తోడు లేకుంటే నా ఫ్రెండ్స్ని పరిచయం చేయడం తెచ్చాడు, దాహం అవుతుంది అనుకున్నాను లేదో అప్పుడే నోరు తెచ్చి నీళ్ళు పోసాడు అనుకుందో లేదో వెంటనే కత్తి తీసుకొని పర గొంతు కోసి చంపేశారు. దాన్ని ఏమైపోయిందని బతుకు. వీధి కోళ్ళు బాగానే ఉన్నాయి, పెంచుకున్న కోడి ఏమైపోయింది, బాగా తిండి పెట్టాడు, బాగా జాగ్రత్త పరిచాడు, బాగా చూసుకున్నాడు. దేనికోసం ఎంత, గొంతు కోయటానికి, చికెన్ 65 వండుకోవడానికి, చికెన్ పకోడాలు వండుకొని తినడానికి. ఈ లోకంలో క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి అన్య ప్రజలు ఎందుకు దీవించబడుతున్నారు, ఎలా దీవించబడుతున్నాడు, దేవుడు వాళ్ళకే ఇస్తాడు, దేవుడు కాదు వాళ్ళకి ఇస్తుంది అపవాది. గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్నటువంటి అన్య ప్రజలు దీవించబడుతున్నారంటే దానికి గల కారణం దేవుడు కాదు, సాతానుడు ఇస్తున్నాడు. సాతానుడు వాళ్ళని పోషిస్తున్నాడు. ఎందుకు, దేవుని అవసరత రాకుండా, వాడి వైపు నుంచి దేవుని వైపుకి వెళ్లకుండా అపవాది వారి జీవితాల్లో అద్భుతం మీద అద్భుతం, ఆశ్చర్యం మీద ఆశ్చర్యం, మేలుల మీద మేలులు చేసి వారిని వీరి గుప్పెట్లో పెట్టుకొని క్రైస్తవులు ఇరిచిపడేలా చేస్తారు. క్రైస్తవులు ఏమనుకుంటారు తెలుసా, మా బ్రతుకుల్లో అప్పులే, వాడికి అసలు అప్పు అయితే తెలియదు, వాడు దేవుణ్ణే నమ్మలేదు, కానీ వాడు చూడంత లక్ష్యం అనుకోవడం. మీరు చాలాసార్లు మీ ఎదురుంటో ఇల్లు చూసి వాడు ఏసైనే నమ్మడు, అసలు ఏసైని దూషిస్తూ ఉంటాడు, కానీ వాడికేమో సొంత ఇల్లు. నేను ఏసై సన్నిధిలోకి వెళ్ళి నిత్యం ప్రార్థన చేస్తే నాకు కనీసం ఉండటానికి అద్దె ఇల్లు కూడా లేదని బాధపడలేదు. మీరు అన్నిలో చూసి బాధపడలా, ఎప్పుడు అన్నిలో చూసి బాధపడదు. ఎందుకంటే వారు అపవాది గుప్పెట్లో ఉన్నారు. ఎందుకు తెలుసా, అపవాది వాళ్ళు జాగ్రత్తగా పెంచి పోషించి అన్నీ ఇచ్చి ఎక్కడ తీసుకెళ్ళటానికి, నరకాగ్నికి తీసుకెళ్ళటానికి, ఇక్కడ సర్వ సౌకర్యాలని వారికి అమరుస్తున్నాడు. ఇక్కడ 70 ఏళ్ళు సుఖం, అక్కడ 1,000,000 సంవత్సరాల నరకం. ఇక్కడ క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీకు ఇక్కడ 70 ఏళ్ళు కష్టం ఉండొచ్చేమో, అక్కడ 1,000,000 సంవత్సరాల సుఖవంతమైన జీవితం. నీకు అక్కడ సుఖం కావాలంటే ఇక్కడ కొద్దికాలం కష్టపడాలి, తప్పదు. దిస్ ఇస్ వాట్ యు హావ్ టు డూ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు అద్భుతాలు చేస్తాడు, అపవాది కూడా అద్భుతాలు చేస్తాడు. అపవాది అద్భుతాలలోనికి వెళ్ళిపోకు. అద్భుతం మీద దేవుడు సత్యవంతుడా అబద్ధికుడా అని ఆధారపడి ఉండదు. దేవుడు అనేవాడు పరలోకానికి సంబంధించినటువంటి వాడు, పరములకు నడిపించగలిగిన వాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే, ఆయన తప్ప మరొకటి దేవుడు లేడు ప్రపంచంలో. కాబట్టి దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు. ఒకవేళ నీ జీవితంలో ఆలస్యమైన, అద్భుతం జరగకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళకు. నీకు పరలోకమందు నీ ఆశీర్వాదం దాచిపెట్టబడి ఉంటుంది. దేర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్. అది నిజమైనటువంటి అద్భుతం, నిజమైనటువంటి ఆశీర్వాదం. 3వ ప్రశ్న, దేవుడు మాట తప్పుతాడా, దేవుడు అన్యాయం చేస్తాడా? చాలా మందికి ఉంటుంది ఈ ప్రశ్న. దేవుడు మాట తప్పుతాడా, అన్యాయం చేస్తాడా? ఈ సందర్భం మీకు చదివి వినిపిస్తుంది. నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు. నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గము గుండా వారిని నడిపింప
నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలు చుట్టూదారియో వెర సముద్రపు అరణ్య మార్గము నడిపించును. ఇశ్రాయేలీయుల యొద్ద సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. ఈ సందర్భం ఏంటి అంటే, ఇప్పుడు నేనున్నా ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్ నుంచి విజయవాడకి దారి చూపించండి అన్నారు అనుకోండి. హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎంత టైం పడుతుంది? మహా అయితే 5 గంటల ప్రయాణం. అయితే రెండమ్మ నా కారులో కూర్చోండి, నేను బాగా స్పీడ్గా తీసుకెళ్తాను అంటే మీరు అంటారు, ఎన్ని రోజుల్లో తీసుకెళ్తారండి అంటే, నేను కరెక్ట్గా 5 గంటల్లో తీసుకెళ్ళిపోతానమ్మా. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి విజయవాడకి 5 గంటల్లో తీసుకెళ్ళిపోతాను అన్నాను. మీరు నమ్మేసి నా కారు ఎక్కేశారు. ఎక్కిన తర్వాత హైదరాబాద్ నుంచి కూడా విజయవాడకు రావాల్సింది నేను. హైదరాబాద్ నుంచి అక్కడ ముంబైకి వెళ్ళి, ముంబై నుంచి చెన్నైకి వెళ్ళి, చెన్నై నుంచి కలకట్టకి వెళ్ళి, కలకట్ట నుంచి మరేదో ప్రాంతాలకు వెళ్ళి అన్నీ తిరిగి 5 రోజుల తర్వాత విజయవాడకు వస్తుంది. మీరు దాన్ని ఏమంటారు? మంచోడు అంటారు, చెట్టుడు అంటారు, మాట తప్పానంటారు, నిలబెట్టుకుందానంటారు. అరే 5 గంటలని చెప్పి 5 రోజులు చేశాడు రా, ఇప్పుడు దుర్మార్గుడు, మోసగాడు, అబద్ధికుడు అంటారు లేదా? ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు ప్రజలకి? మోషేకి, అహరోనుకి ఏం చెప్పమన్నాడు? 40 రోజుల్లో వాగ్దాన భూమికి చేరుస్తున్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఎన్ని రోజులకి చేర్చాడు? దేవుడు మంచోడు చెప్పాడు. పర్లేదు చెప్పండి, దేవుడు ఫీల్ అవ్వడు. మరి నేనేమో చెడ్డోని 5 గంటలను 5 రోజులు చేస్తే, దేవుడేమో 40 రోజులు 40 సంవత్సరాలు చేస్తే దేవుడు మంచోడు. ఈ డౌట్ మీకు ఎప్పుడు రాలేదా? నాకు చిన్నప్పుడు ఈ డౌట్ ఉంది. దేవుడు ఎందుకు 40 రోజులు అని చెప్పి, 40 రోజులు అన్న దేవుడు 4 నెలలు చేసినా పర్లా, 40 రోజులు అన్న దేవుడు 40 సంవత్సరాలు చేశాడు. అది మామూలు ఆలస్యం కాదు. మార్గమధ్యంలో దాదాపుగా 70% మంది లేచిపోయారు భూమి మీద, అట్లు పోయారు. ఎందుకు చేశారు దేవుడు అలాగా? దేవుడు మాట తప్పుతారా? అన్యాయం చేస్తారా? చేశాడా? చేయలేదా? మాట తప్పాడు. ఎందుకు చేశాడు దేవుడు ఆలస్యం? వై గాడ్ మేడ్ డిలే అట్ దిస్ సిచ్యువేషన్ 40 days to 40 years. 40 రోజులు 40 సంవత్సరాల ప్రయాణంతో ఎందుకు మార్చాడు దేవుడు? ఇందుకు సమాధానం ఉందా మీ దగ్గర? వాళ్ళ మార్పు కోసం ప్రజలుగా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ మార్పు కోసం ఆయన అన్ని రోజులు. బైబిల్ సరిగ్గా చదివితే సమాధానం అక్కడే ఉంది. ఆల్రెడీ నేను చదివేశాను. సమాధానమే అది. ఏం సమాధానం అది? అలా చదువుతాను, వినండి, నెమ్మది చదువుతాను, వినండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా పంపించాడు. ఫరో ప్రజల్ని పంపించాడు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చూసి మాకు ఎందుకు బాబు మీ దేవుడితో కూడా వెళ్ళిపోండి, మీరంటే వెళ్ళిపోండి అని పంపించాడు. అయిపోయింది. పంపించాక దేవుడు అనుకుంటున్నాడు, ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరిగిపోదురేమో అనుకొని ఏమనుకున్నాడు దేవుడు? ప్రజలేమో వచ్చారు. రాకముందు దేవుడు ఏమన్నాడు? 40 రోజుల్లో తీసుకెళ్ళిపోతా అన్నాడు. అంటే మోషే ఏమన్నాడు? నువ్వే నా మ్యాప్ ప్రభువా, నువ్వు ఎలాగంటే అలాగే, 40 అంటే 40, 50 అంటే 50, 40 రోజులు ఉన్నావు కదా సరే అని బయటికి తీసుకొచ్చేసిన తర్వాత దేవుడు ఏమనుకుంటా అంటే, ఇక్కడ ఇశ్రాయేలీయులు బయలుదేరి బయటకు వచ్చారు కదా, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? వాగ్దాన భూమికి, కానాను భూమికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అక్కడ ఏముంటుంది? ఖాళీ ప్రదేశం, ఖాళీ దేశము, ఖాళీ ఇల్లులు. ఇళ్ళ కోసం వెల్కమ్ చెప్తూ తలుపులను తెరుచుకుని లేవు. అక్కడ ఏముందో తెలుసా? అక్కడ ఆల్రెడీ 6-7 రకముల దేశపు ప్రజలు ఆ స్థలాన్ని, ఆ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి, ఇశ్రాయేలీయులు వెళ్ళి అక్కడ వాళ్ళ మీద యుద్ధం చేసి, వాళ్ళని చంపి, వాళ్ళని తరమగొట్టి ఆ దేశాన్ని ఖాళీ చేసి అప్పుడు వీళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు, ఏం యుద్ధం? వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాగ్దాన భూమిలో ఉన్నటువంటి ప్రజలతో యుద్ధము చూసినప్పుడు, వీళ్ళకి యుద్ధం వచ్చా?
430 సంవత్సరాలు ఐగుప్తులో రాళ్ల పని చేశారు, ఇటుకల పని చేశారు, మట్టి పని చేశారు, కూలి పని చేశారు, ఇల్లులు కట్టే పని చేశారు. ఈ పని చేసిన వాడికి కత్తి పట్టి యుద్ధం చేయాలంటే చేయగలడా? చెయ్యరు. They could not able to fight with them. They could not able to enter into the warfare. యుద్ధ రంగంలో అడుగు పెట్టడానికి కూడా ధైర్యం సరిపోదు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు కనుక 40 రోజులు అక్కడికి వెళ్ళిపోతే యుద్ధాన్ని చూసి వాళ్ళ చేతుల కత్తులను చూసి భయపడిపోయి అనవసరంగా వచ్చాంరా బాబోయ్, మనం వెళ్ళిపోదాం ఐగుప్తుకి అని వెను తిరిగిపోతారేమో. అర్థమైంది కదా? ఇది అక్కడ ఉన్నదే, కొత్తగా చెప్పట్లా. పశ్చాత్తాపడి అనవసరంగా వచ్చామని రియలైజ్ అయ్యి వెనక్కి తిరిగి ఐగుప్తుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో అని దేవుడు ఏం చేశాడు? నెక్స్ట్ అవుతున్నాం అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. 40 రోజుల్లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఫిలిష్తీయుల దేశం నుంచి వెళ్ళాలి 40 రోజుల్లో వెళ్ళాలంటే. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ యుద్ధం చేయాలంటే వీళ్ళు సిద్ధంగా లేరు, వీళ్ళకి యుద్ధం రాదు. కాబట్టి అక్కడికి 40 రోజుల్లో అయితే ప్రమాదం ఉంది, వీళ్ళు ఎదికి వెళ్ళిపోతారు. కాబట్టి అలా చేయకుండా అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి అగు. ఏం దారి? ఇప్పుడు 5 రోజులు 5 గంటలు చేయాల్సిన ప్రయాణాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి 5 రోజులు చేశారంటే మీరు తర్వాత ఏమంటారు తెలుసా? వీడు హైదరాబాద్ నుంచి నందిగామ ఇటు వైపు నుంచి రాకుండా విజయవాడకి వీడు చుట్టూ తిప్పుకొని దేశం అంతా తిరుక్కొని వచ్చాడరా అంటారా లేదా? చుట్టూ తిరగడం అంటే అర్థం ఏంటి? షార్ట్ కట్ ఉన్నా కూడా ఇటు వెళ్ళకుండా ఇప్పుడు అన్నం ఇలా తింటాం, ఇలా కాకుండా ఇలా తిన్నాం, అర్థం ఏంటి? చుట్టూరా దీనికి టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంది తెలుసా? చుట్టూ దారియగు ఎర్ర సముద్రము అరణ్యము గుండా వారిని నడిపించెను. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, పాస్టర్ గారు 40 రోజుల్లో వెళ్ళినా అక్కడ యుద్ధం చేసి తరము కొట్టిన తర్వాత ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. 40 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కూడా చేయాల్సింది యుద్ధమే. 40 రోజుల్లో వెళ్తే యుద్ధం చేయలేని వీళ్ళు 40 సంవత్సరాల తర్వాత వెళ్తే యుద్ధం ఎలా చేస్తారు? ఇది మీ డౌట్. ఇప్పుడు దీనికి సమాధానం ఇక్కడే ఉంది. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు నుండి వచ్చిరి. ఎలా బయటపడ్డారు వీళ్ళు? మొత్తానికి యుద్ధ సన్నద్ధులయ్యారు. ఎలాగయ్యారు తెలుసా? ఐగుప్తు నుంచి ఎవరైతే బయటికి ప్రారంభమయ్యారో, ప్రయాణమయ్యారో, అక్కడ అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలు, 1, 2, 3 సంవత్సరాల పసిపిల్లలు ఉన్నవాళ్ళు, గర్భవతులుగా ఉన్నవాళ్ళు, ఆ అరణ్య మార్గంలో ఎవరైతే పుట్టారో ఈ పసిపిల్లలందరూ ఈ 40 సంవత్సరాలు వాళ్ళు పెరిగింది ఎక్కడ తెలుసా? రాళ్లలో, ఎడారుల్లో, అరణ్యములో రాళ్లలాగా పెరిగారు. మధ్య మధ్యలో చిన్న చిన్న యుద్ధాలు పెట్టాడు దేవుడు. చిన్న చిన్న యుద్ధాలు పెడితే ఈ మార్గ మధ్యలో పుట్టినటువంటి వారందరూ కూడా యుద్ధ సన్నద్ధులయ్యారు. 40 సంవత్సరాల్లో ఈ మధ్యలో పుట్టిన వారు చిన్న పిల్లలుగా బయలుదేరి వీళ్ళందరూ కూడా పెద్దవారయ్యారు. 35, 40, 45 సంవత్సరాల యవనస్తులయ్యారు. ఆ వయస్సుకు వచ్చేసరికి వాగ్దాన భూమికి వెళ్ళేసరికి 40,000 మంది యుద్ధ సన్నద్ధులయ్యారు. చెప్పండి కొట్టి ప్రభు మహిమ. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఇస్తానని ఒకవేళ ఆలస్యం చేస్తే ఇంకా నువ్వు సిద్ధంగా లేవని అర్థం. దేవుడు నిన్ను సిద్ధపరచడానికి ఆలస్యం చేస్తున్నాడని అర్థం. ఇప్పుడు 2వ తరగతి పిల్లోనిచ్చి 500 రూపాయలు నోట్ ఇచ్చి, రే నీకు నచ్చింది కొనుక్కోపో అంటే ఏం చేస్తాడు? 500 షాపు తీసుకెళ్ళి, అంకుల్ చాక్లెట్లు ఇవ్వండి అంకుల్ అంటాడు. రే 500 రూపాయలకి ఇన్ని చాక్లెట్లు వస్తాయిరా అంటే అన్నొద్దు అంకుల్ నాకు కొన్ని చాలు అంటాడు. 500 రూపాయలు ఇస్తే వాడికి అర్థమవుతుంది ఎలా ఖర్చు పెట్టుకోవాలి? అర్థం కాదు. కానీ 500 ఇస్తాను వాడు ఎలా ఫీల్ అవుతాడు? హ్యాపీగా ఫీల్ అవుతాడు. దేవుడు నువ్వు సిద్ధంగా లేనప్పుడు నీకంటే మించిన దేవుడు ఇవ్వడు. ఆలస్యం చేస్తాడు. ఆలస్యంలో దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా దేవుడు ఎందుకు చేశాడంటే ప్రజల క్షేమం ఆలోచించి ప్రజల్ని యుద్ధానికి సిద్ధము చేసి వాగ్దాన భూమిలో చేర్చాలనుకున్న దేవుడు యుద్ధ సన్నద్ధులుగా మార్చడానికి మాత్రమే ఆలస్యం చేశాడు తప్ప దేవుడు ఆలస్యం వెనకాల అన్యాయము లేదు. ఈరోజు నీ జీవితంలో ఏ ఆలస్యం జరిగినా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మాట తప్పటం లేదు. ఆయన ఉద్దేశం నా పట్ల వేరే ఉంది అన్న సత్యం నీకు అర్థమైన రోజున నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నెక్స్ట్ 4వ ప్రశ్న.
దేవుని చిత్తంలో ఉన్నప్పుడు శ్రమలు కష్టాలు వస్తాయా? చాలా మందికి మీలో ఉన్నటువంటి ప్రశ్న ఇది. మెనీ ఆఫ్ యూ హ్యావింగ్ ద సేమ్ డౌట్. పాస్టర్ గారు, మీకు చెప్పే కదండి నేను వివాహం చేసుకున్నాను, దేవుని చిత్తమా కాదా ప్రార్థన చేసి కనిపెట్టండి అన్నాను కదండి. అవునమ్మా చెప్పారు. మరి మీరు దేవుని చిత్తానుసారమైన వివాహమే మీరు చేసుకోవచ్చు అని చెప్పాకనే కదండి నేను చేసుకున్నాను. అవునమ్మా నేను చెప్పాను మీరు చేసుకో. మరి ఎందుకు పాస్టర్ గారు పెళ్ళి అయినప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు మా ఇద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయి ఎందుకండి? దేవుని చిత్తమే కదా పెళ్ళి, ఆయన ఎందుకు వస్తుంది గొడవలు? పాస్టర్ గారు, వ్యాపారం ఆరంభిస్తున్నప్పుడు 10 రూపాయలు వడ్డీకి తెచ్చి వ్యాపారం మొదలు పెడుతున్నాను, ఇది దేవుని చిత్తమా కాదా ప్రార్థన చేయకుంటే, ప్రార్థన చేస్తే దేవుని చిత్తానుసారమైన వ్యాపారమే అని మీకు చెప్పిన తర్వాతనే కదండి మొదలు పెట్టాను. అవునమ్మా. మరి ఎందుకు సార్ నష్టాలు వస్తున్నాయి వ్యాపారంలో? మీరు చేరమంటేనే కదా ఉద్యోగంలో చేరాలి, దేవుని చిత్తం అంటేనే కదా. మరి ఎందుకు నాకు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయి? ఇలా ప్రతి పనిలో దేవుని చిత్తాన్ని కనిపెట్టి, దేవుని చిత్తాన్ని కనుగొని, దేవుని చిత్తాన్ని అనుమతిగా తీసుకొని ప్రారంభించిన తర్వాత కష్టాలు వచ్చినప్పుడు మీరు మాట్లాడే తెలుసా? దేవుని చిత్తానుసారంగా చేసిన కష్టాలు వస్తాయి. కొంతమంది అంటారు పెళ్ళైన తర్వాత గొడవలు వస్తే చుట్టూ ఉన్నటువంటి బంధువులు కుటుంబ సభ్యులు అంటారు ఇది దేవుని చిత్తం కాదేమో, ఈ పెళ్ళి దేవుని చిత్తం కాదేమో. వ్యాపారం ప్రారంభించిన తర్వాత నష్టాలు వస్తే ఆరంభ దశలో ఈ వ్యాపారం దేవుని చిత్తం కాదు. ఏదైనా ఉద్యోగం వస్తే, ఉద్యోగంలో కష్టాలు వస్తే, ఒడిదుడుకులు వస్తే ఈ ఉద్యోగం దేవుని చిత్తం కాదనేస్తారు. సాఫీగా ఈజీగా వేస్తారు అన్నమాట. దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. ఒక సేవకుడు పరిచయం ప్రారంభిస్తే ఒక స్థలంలో జనాలు రాకపోతే, విశ్వాసులు రాకపోతే ఈ స్థలంలో దేవుని చిత్తం లేదు బ్రదర్. అందులో చెప్పటంలా ఎన్నిసార్లు మాట్లాడటంలా అంటే కష్టాలు వస్తే దేవుని చిత్తం కాదా? శ్రమలు వస్తే దేవుని చిత్తం కాదా? ఆటంకాలు వస్తే దేవుని చిత్తం కాదా? నష్టం వస్తే దేవుని చిత్తం కాదా? భార్యాభర్తల్లో గొడవలు వస్తే దేవుని చిత్తం కాదా? అంటే మీ దృష్టిలో ఏంటంటే కష్టం వస్తే ఇది దేవుని చిత్తం కాదు. నేను చెప్పనా, దేవుని చిత్తంలో ఉన్నవాడికే ఎక్కువ కష్టాలు వస్తాయి. దేవుని చిత్తానుసారమైన వివాహములో ఎక్కువ శ్రమలు వస్తాయి. దేవుని చిత్తానుసారమైన పరిచర్యలో, సేవలో ఎక్కువ శ్రమల ఆటుపోట్లు వస్తాయి. దేవుని చిత్తానుసారమైన వ్యాపారంలో కూడా ఎక్కువ నష్టాలు కలుగుతాయి. ఎందుకు కలుగుతాయి అన్నది మీ ప్రశ్న. ఇక్కడ సందర్భాన్ని నేను వివరిస్తాను. 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయులు తిరిగి పిహాహీరోతు ఎదుట అనగా మిగ్దోలోని సముద్రమునకు మధ్య ఉన్నటువంటి బయల్జెఫోను ఎదుట దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలును గూర్చిన వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేస్తారని అనుకొనును. అర్థమైందా? సన్నివేశం ఏంటంటే ఇక్కడ పాపం మోషే చాలా అమాయకుడు. మోషేతో దేవుడు మాట్లాడి, బాబు నువ్వు ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలును విడిపించాలన్నప్పుడే నేను నత్తోని, నాకు టాలెంట్ లేదు ప్రభా, నేను అమాయకుడిని ప్రభా అంటే నీకెందుకు, నేను ఎలా చెప్తే అలా చెయ్యి, నేను నడిపిస్తా అన్నాడు దేవుడు. సరే వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలులందరినీ మంచిగా నడిపిస్తుంటే కంప్లీట్గా దేవుని మీద ఆధారపడిపోయాడు. దేవుని చిత్తం మీద ఆధారపడ్డవాడు బైబిల్ అంతట్లో ఎవరు తెలుసా? మోషే. కూర్చో అంటే కూర్చునేవాడు, లే అంటే లేచేవాడు, వెళ్ళంటే వెళ్ళేవాడు, ఆగంటే ఆగేవాడు, తిట్టు అంటే తిట్టేవాడు, మాట్లాడమంటే ఇలాంటి వాడు మోషే. దేవుని చిత్తం లేదే, ఆయన ఆజ్ఞ లేదే అడుగైనా వేసేవాడు కాదు మోషే. మనందరం ఇంకా దేవుని చిత్తం చేసేవాళ్ళు మోషే. ఇలాంటి మోషే ప్రజలందరినీ దాదాపు 20 లక్షల మంది ప్రజలకు ముందు నాయకుడిగా నడుస్తుంటే దేవుడు అన్నాడు, మోషే ఇదిగో ఆ సముద్రం ఉంది కదా, ఆ సముద్రం దగ్గర మీరందరూ రెస్ట్ తీసుకోండి, ప్రజలను ఆగమని చెప్పు. ఆ ప్లేస్ పేరు అంటే తెలుసా? పిహాహీరోతు. ఆ ప్లేస్ పేరు. ఆ స్థలం దగ్గర రాలంటే, ప్రజలారా నా దేవుడు చెప్పాడు మీరందరూ కూర్చోండి, రెస్ట్ తీసుకోండి అని అంటే అందరు కూడా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ ప్లేస్ ఎలాంటిదో తెలుసా? ముందు ఎర్ర సముద్రం, అటు ఇటు పెద్ద పెద్ద శిఖరాలు, పెద్ద పెద్ద పర్వతాలు, చల్లటి గాలి వీస్తుంది సాయంకాల వేళ. అందరు కూడా అబ్బా మోషే నీ దేవుడు గొప్పవాడయ్యా, చాలా గొప్పవాడు, ఇంత అద్భుతమైన స్థలంలో మమ్మల్ని కూర్చోబెట్టాడని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అని పాడారు పాటలు. ఎందుకు? దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా మంచి ప్లేస్లో కూర్చోబెట్టాడు. మాకు ఆనందం ఎక్కువైపోయింది. ఆనందం ఎక్కువైపోయిన ఏమొస్తాయి? స్తుతి కీర్తనలు వస్తాయి. ఆనందం ఎక్కువైతే
స్తుతి కీర్తనలు వస్తాయి. కన్నీళ్ళు ఎక్కువైతే దేవుణ్ణి దూషించే కీర్తనలు వస్తాయి. వీళ్ళకి ఆనందం ఎక్కువైపోయింది, స్తుతి కీర్తనలు పాడుకుంటున్నారు. స్తుతి కీర్తనలు పాడుకుంటుంటే మధ్యలో అట్లాంటి శబ్దం వినపడింది. రే, ఎవరు సంగీతం వాయిస్తున్నారు? సంగీతం కాదు బాబు, వెనక్కి తిరిగి చూడు ఒకసారి ఏం జరుగుతుందో అనగానే ఆ 20 లక్షల మంది ప్రజలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే కొన్ని వేల గుర్రాల మీద, రథాల మీద కత్తులని పట్టుకొని ఐగుప్తు నుంచి శత్రు సైన్యం తరుముకొని వస్తుంటే గుండెల్లో దడ పుట్టింది. అలాగే గుండెల్లో దడ పుట్టింది, శ్రమ వచ్చింది. చక్కగా స్తుతి కీర్తనలు పాడుకుంటున్నటువంటి ఇశ్రాయేలీయులకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అది సొంతంగా తీసుకున్న నిర్ణయమా? ఎవరు చెప్పారు అక్కడ కూర్చోమని? దేవుడే కదా. పాపం దేవుడు చెప్తేనే చేశాడు అతను. మరి శత్రువులు ఎందుకు వచ్చారు? మరి దేవుడి చిత్తమే కదా. శ్రమ ఎందుకు వచ్చింది? కష్టం ఎందుకు వచ్చింది? శత్రువులు ఎందుకు వచ్చారు? వాయ్ ఎందుకు వచ్చారు? నువ్వు అనుకుంటావు చాలా సందర్భాల్లో దేవుని చిత్తంలో ఉండే శ్రమలు రావు, దేవుని చిత్తంలో ఉండే కష్టం రాదు. కష్ట సుఖాలు జీవితంలో పగలు రాత్రి లాంటివి వస్తాయి, పోతాయి, పోతాయి, వస్తాయి. సుఖమే ఉండదు జీవితం అంతా, కష్టమే ఉండదు జీవితం అంతా. కష్టాల మీద దేవుని చిత్తం, దేవుని చిత్తం కాదు అని ఆధారపడి ఉండదు. దేవుని చిత్తం అలా డిపెండ్ అయి ఉండదు. ఈ పరిస్థితిలో మోషే ఏం చేయాలి? ప్రభువా, ఇది నీ చిత్తం కాదా నాయనా అని అనడానికి లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు చెప్తేనే ఆ మైదానంలో కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నది దేవుడు చెప్తేనే. మీ జీవితాల్లో కష్టాన్ని బట్టి దేవుని చిత్తం కాదేమో అన్న మాటను విడిచిపెట్టండి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు ఇక్కడ దేవుని చిత్తం లేదు, ఈ మాటలు విడిచిపెట్టాలి క్రైస్తవుడు. ఇది దేవుని చిత్తం కాదు, ఈ పరిచర్య దేవుని చిత్తం కాదు, ఈ సంఘం దేవుని చిత్తం కాదు, ఈ పెళ్లి దేవుని చిత్తం కాదు, ఈ పుట్టుక దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు అంట విడిచిపెట్టి, ప్రభువా నీ చిత్తానుసారమైన విధానంలో నేను వెళ్తున్నా, ఈ కష్టంలో నుంచి నేను అధిగమించడానికి నాకు శక్తిని అనుగ్రహించమని అడగాలి దేవుని. You should ask the power of God to overcome the circumstances. పరిస్థితులు అధిగమించడానికి దేవుని శక్తిని అడగాలి తప్ప ఇది నీ చిత్తం కాదు ప్రభువా అని అనకూడదు. ఆయన చిత్తంలో ఉంటే కూడా కష్టాలు వస్తాయి. ఏంటి? ఆయన చిత్తంలో ఉంటే కూడా కష్టాలు వస్తాయి. నెక్స్ట్, కష్టాలు దేవుడు ఇస్తాడా, సాతానుడు ఇస్తాడా? చెప్పండి. దేవుడు కష్టాలు ఇస్తాడు అన్నవాళ్ళు చేయొద్దండి. దేవుడు కష్టాలు ఇస్తాడు. కష్టాలు సాతానుడు ఇస్తాడు అన్నవాళ్ళు చేయొద్దండి. మరి ఇప్పుడు అటు ఇటు ఏదో దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి, కానీ అటు ఇటుగా ఉంటే అలాగే. అయితే దేవుడు లేదా సాతానుడు ఏది తెలియని సతమతంలో ఉన్నారు కదా. చెప్తారు, కష్టాలు దేవుడు ఇస్తాడా, సాతానుడు ఇస్తాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 4-5 వచనాలు. నిర్గమకాండం 14వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే నేను ఫరో హృదయముని కఠినపరిచదను, అతడు వారిని తరువుగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందునను. వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజల విరోధముగాను త్రిప్పబడినందుకు ఇలాగూ చేసి తిని మన సేవలో నుండకుండా ఇజ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొండ్రి. అయితే ముందు చూసాం కదా, ఆ శత్రువులు తరుముకొని వస్తే ఆ చిక్కుబడిపోయిన ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా? ఈ కష్టం తెప్పించినోడు ఎవడరా? ఈ శత్రువులు నడిపించినాడు ఎవడు ఇక్కడికి? ఇదిగో మోషే, నువ్వు చెప్తే కదా కూర్చున్నావు, మమ్మల్ని చంపించడానికి స్కెచ్ చేసావా నువ్వు? ఈ మాకు ఐగుప్తులో సమాధులు లేవా, చావలేమా? ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఎర్ర సముద్రంలో చంపాలనుకుంటున్నావు, శత్రువుల చేతులు చంపించాలనుకుంటున్నావు అని శత్రువుల వలె వీరు తిరగబడి మోషే మీద మాట్లాడుతున్నారు. మోషేకు కూడా అర్థం కాల, కష్టం ఎందుకు వచ్చింది సడన్ గా? ఈ కష్టానికి కారణం ఎవరు? అసలు మేము ఈ స్థలంలో ఉన్నట్టుగా
శత్రువుడికి ఎలా తెలిసింది? ఈ ప్లేస్ ఎలా తెలిసింది? ఎవరు చెప్పనా? నేనున్నా, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కి బాగా అప్పులు అయిపోయి ఒక 20 లక్షల అప్పు ఉంది. అప్పు కట్టలేని స్థితిలో ఉన్నాడు. తినడానికి తిండిలో 20 లక్షల రూపాయలు కడుతుంది కట్. వాడు ఎక్కడెక్కడో ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు అప్పులో దొరకకుండా. లేక లేక ఆ ఊరికి వచ్చాడు, వాడు సొంత ఊరికి వచ్చాడు. అయితే వాడు సొంత ఊరికి వచ్చిన తర్వాత అప్పులలో తెలిసిపోయింది వాడు ఊరికి వచ్చాడు. తెలిసిపోతే వాడు నేను ఫ్రెండ్స్, వాడు నా దగ్గరకు వచ్చి, వాడికి బెస్ట్ ఫ్రెండ్ నేను వాడికి, అరే అప్పులో వచ్చేసారంట ఊళ్ళోకి, నేను ఉన్నాను తెలిసిపోయినట్టుంది, ఇదిగో నేను పలానా దగ్గరికి వెళ్ళి పలానా ఆ చుట్టూ వెనకలు దాక్కుంటాను, నువ్వు ఎవరికి చెప్పద్దు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారని చెప్పు, నిన్ను అడిగితే నాకు తెలియదని చెప్పు అన్న. అంటే సర్లే అలాగే చేస్తలే అన్న. ఆడు వెళ్ళిపోయి ఆడు చెప్పినట్టుగా కిలోమీటర్ దూరం వెళ్ళి ఆ చెట్టు వెనకాల దాక్కుంటాను. అప్పులో నేరుగా నా దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? నా దగ్గరికి. ఎందుకు? వాళ్ళందరికీ తెలుసు నేను బెస్ట్ ఫ్రెండ్ అడిగాను. వాళ్ళు వచ్చి, రే మీ ఫ్రెండ్ వచ్చాడంట కదా ఊళ్ళోకి, ఎక్కడున్నాడు చెప్పు అంటే, నేను చెప్పను అన్న. ఎందుకు చెప్పరా అంటే, నేను చూపిస్తాను. చెప్పను. వాడు ఎక్కడున్నాడు నేను చూపిస్తాను, నేను చెప్పను అంటే, నువ్వు చాలా మంచోడు రా చూపించు అంటే, రండి చూపిస్తా అని దగ్గరుండి పక్కకు తీసుకెళ్ళి, ఇదిగో ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు అని వాడు దాక్కున్నాడు. చెట్టు. ఇప్పుడు నేను మంచోడు చెడ్డున్నా? చెప్పండమ్మా, మంచోడా చెడ్డున్నా? ఖచ్చితంగా చెడ్డు. ఎవరిని నమ్మకద్రోహం చేశా, వాడు నన్ను నమ్మి చెబితే దగ్గరుండి తీసుకెళ్లి పట్టించేసినోడు మంచోడు ఎలా అవుతాడు? ఖచ్చితంగా చెడ్డోడే అవుతాడు. ఇప్పుడు మోషేని ప్రజల్ని అక్కడ కూర్చోమంది ఎవరు? దేవుడే. ఆ ఫరో సైన్యాన్ని అక్కడికి పంపించింది ఎవరు? దేవుడే. వారి హృదయాన్ని కఠినపరిచి ఎక్కడున్నారో చెప్పి లొకేషన్ ఇచ్చి శత్రువులు పంపించింది దేవుడే, వాళ్ళు అక్కడ కూర్చోమన్నది దేవుడే. ఈ గేమ్ అంతా ఆడింది ఎవరు? దేవుడు. మంచోడు చెడ్డాడు దేవుడు. కష్టం ఎందుకు వస్తుంది మీకు? ఎందుకు వస్తుంది తెలుసా? కష్టం దేవుడు అనుమతిస్తే వస్తుంది. నిన్ను దేవుడు చూపించేది సాతానికి దేవుడే. చూపిదే, ఇదిగో అభినయదర్శి ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, వాడికి పలానా జబ్బు పెట్టంటాడు దేవుడు. దేవుడు కష్టం ఇవ్వడు, సాతానుడికి అప్పు చెప్తాడు, వాడిస్తాడు కష్టం. కానీ దేవుడు అనుమతి లేనిదే వాడు మనకు కష్టాన్ని ఇవ్వలేడు. ఇక్కడ ఫరోకి అనుమతించింది ఎవరు? దేవుడే. కష్టంగా మారింది ఎవరు? ఫరో సైన్యం కష్టంగా మారారు. ఇప్పుడు దేవుడు క్రైస్తవుల జీవితాల్లో కష్టాల్ని అనుమతిస్తే అపవాది మన బ్రతుకుల్లోకి కష్టాలను తీసుకుని వస్తాడు. ఈరోజు నీ బ్రతుకుల్లో ఉన్న ప్రతి కష్టానికి, ప్రతి శ్రమకి, ప్రతి అనారోగ్యానికి, ప్రతి బాధకి, ప్రతి ఆవేదనకి కారణం దేవుడే. ఆయన ఇస్తాడు ఇలాంటి పరిస్థితులు. ఎందుకు ఇస్తాడు అన్నది చూద్దాం. ఆ శత్రువులందరూ అక్కడికి వెళ్ళిపోతే ఆ ప్రజలందరూ ఒక్కసారి దిగ్భ్రాంతి పోయి ఏడవటం మొదలు పెట్టారు, అరవటం మొదలు పెట్టారు, ఆక్రందన చేయటం మొదలు పెడితే మోషే వైపు చూసి ఏడుస్తున్నారు అందరూ కూడా. మోషకి ఏం చేయాలో అర్థం కాదు. 4 ద్వారాలు మూసివేయబడ్డాయి. ముందుకెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తే శత్రుడు, అటు ఇటు పర్వతాలు, పారిపోవటానికి ఎలాంటి అవకాశం లేని స్థితిలో, సో డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సోర్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ట్రబుల్. ఆ పరిస్థితుల నుంచి ఇబ్బందులు తప్పించుకునే అవకాశం లేకపోతే అక్కడ నిలబడి చిక్కుపడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో 4 ద్వారాలు మూసివేయబడ్డాయి. మీ జీవితాలు కూడా చాలా సందర్భాలు ఇలాంటి పరిస్థితి వస్తుంది. అన్ని ద్వారాలు మూసివేయబడిపోతాయి. ముందుకెళ్దామంటే నొయ్యి, వెనక్కి వెళ్దామంటే గొయ్యి. ముందుకెళ్ళటానికి అవకాశం ఉండదు, బ్రతకటానికి ఆస్కారం ఉండదు. బ్రతుకు బండిని లాగలేక చావలేక బ్రతుకులేక చస్తూ బ్రతుకుతున్నటువంటి మాట చాలా సందర్భాలు వాడుతుంటారు. ఈ 4 ద్వారాలు మూసివేయబడినటువంటి పరిస్థితిలో ఆ ప్రజలందరూ ఏడుస్తుంటే అల్లకొల్లోలంగా శత్రువులేమో దగ్గరికి వస్తుంటే మోషే ఒక్కడే చుట్టూ ఉన్న 4 ద్వారాల వైపు చూడకుండా 5వ ద్వారం వైపు చూశాడు. 5వ ద్వారం ఏంటో తెలుసా? చాలా మంది మీరు 5వ ద్వారంగా ఏది వెతుక్కుంటారు తెలుసా? ఆత్మహత్య, సుసైడ్స్. ఇంకా బ్రతకలేను అన్నప్పుడు, బ్రతకటానికి అవకాశమే లేదు అన్నప్పుడు, సాయం చేసే చెయ్యే లేదన్నప్పుడు, ఓదార్చే మనుషుడే లేడన్నప్పుడు 5వ ద్వారంగా మరణాన్ని వెతుక్కుంటారు. ఉరితాడు, పురుగుల మందు, రైల్వే ట్రాక్ వెతుక్కుంటే మోషే 5వ ద్వారంగా మరణాన్ని వెతుక్కోలేదు. 5వ ద్వారంగా ఆకాశం వైపు కనులెత్తి చూశాడు. 5వ ద్వారం ఆ దేవుడు ఏర్పాటు చేస్తాడు. మూసివేయబడ్డ 4 ద్వారాలను తెరవగలిగిన సమర్థుడు నా యేసయ్య అని ఆకాశం వైపు కనులెత్తి చూస్తే
దేవుడు ఒకే మాట చెప్పాడు, మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా, ముందు ఎర్ర సముద్రం ఉంది, ఆ కర్రను తీసుకెళ్లి సముద్రం మీద చాపమనగా మోషే వెళ్ళి ఆ కర్రను సముద్రం మీద చాపితే ఒక్కసారిగా ఉన్న బలంగా సముద్రం 2 పాయలుగా నిలువు గోడలుగా నిలబడితే అక్కడ తడి కూడా లేదు. ఏం నేల అది? ఆరిన నేల. మనం ఉంటున్న ప్రాంతాల్లో వర్షం పడితే తడి నేల ఆరడానికి 3 రోజులు పడుతుంది చిన్న వర్షానికి. సముద్రం ఉన్న నీరు, సముద్రం ఉన్న నేల, సముద్రం చీలిపోతే ఆ నేల ఎంత తడిగా ఉంటుంది? అడుగు పెడితే అడిగిపోద్ది. కానీ దేవుడు సముద్రాన్ని చీల్చాడు, తడి నేలలు ఆర్పేశాడు. ఆరిన నేల ఎంత విస్తీర్ణమో తెలుసా? 2 కిలోమీటర్ల వెడల్పు మైదానం అది. 2 కిలోమీటర్ల వెడల్పు. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీ ప్రజలను తీసుకొని సముద్రాన్ని దాటు అన్నాడు. ప్రజలందరూ మరలా స్తుతి కీర్తనలు పాడుకుంటూ ఆ సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతే ఆ వెనకున్నటువంటి శత్రు సైన్యానికి అర్థం కాల, ఇది వారి దేవుడు చేశాడా? కాదురా, ఇది ప్రకృతి ఏదో గాలిని ఇచ్చింది, అలా వచ్చేసింది. చాలా మంది అంటారు కదా, దేవుడు లేడు అనే వాడు సృష్టి ఎలా కలిగిందంటే అలా వచ్చేసింది అంటారు. అలా ఆ శత్రు సైన్యం కూడా ఏమన్నా తెలుసా, ఇది ఏదో సృష్టిలో ఒక భాగంగా జరిగేసింది అద్భుతమని వారు కూడా వెళ్దామా వద్దని ఆ సైన్యం అంతా కూడా సముద్రంలో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాక కాస్తంత దూరం వెళ్ళిన తర్వాత ధైర్యం వచ్చింది, ఇది వాళ్ళ దేవుడు చేసింది కాదు, ఇది సృష్టిలో భాగం, ప్రకృతి వైపరీత్యం ఇది అనుకున్నారు. సగం దారికి వెళ్ళిపోయిన తర్వాత శత్రు సైన్యం అంతా కూడా వేలాది రథాలు, గుర్రాలు అందరూ సముద్రంలో మధ్యాంతరానికి వెళ్ళిపోయిన తర్వాత అమాంతరం ఆ సముద్రముతో దేవుడు వాటిని ముంచేసి వారిని హతము చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువు దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నీకు కష్టం వస్తే దేవుడే అనుమతించాడు ఆ కష్టాన్ని. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువుల ద్వారా దేవుడికి మహిమ దక్కాలి అని. ఆ పని దేవుడు ఎందుకు చేశాడంటే, నా ప్రజలు నన్ను మహిమపరుస్తారు కామనే, కానీ శత్రువుల మహిమను పొందుకోవాలి. వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నవాడురా, ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలీయుల దేవుడు అద్భుతకారుడు అని ఆలోచన తత్వముతో వారు మరణాన్ని రుచి చూశారు. శత్రు సైన్యం ద్వారా దేవుడు మహిమపరచబడాలనే ఆ పరిస్థితిలో వారిని ఇరికించాడు. ఇరికించిన దేవుడే మరలా ఇరుకు నుంచి విడిపించబడటానికి మార్గాన్ని సరళం చేసి, గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే, కష్టాన్ని ఇచ్చేవాడు ఆయనే, కష్టం నుంచి బయటికి రావడానికి మార్గం తెరచువాడు ఆయనే. 5 ప్రశ్నలకి 5 సమాధానాలు ఉన్నారు కదా. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఇప్పటివరకు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వర్తమానం ద్వారా మా బ్రతుకుల్లో మేలుల ద్వారా మమ్మల్ని మరింత దగ్గరగా చేర్చాలని విశ్వసిస్తున్నాం ప్రభా. అవును, ప్రార్థనకి జవాబిచ్చేవాడు నువ్వు, అన్యాయం చేయని వాడు, మాట తప్పని వాడు నువ్వు, అద్భుతము చేసి ఉన్నవాడుగా నిరూపించుకునేవాడు నువ్వు ప్రభా. మాట తప్పని వాడవు తండ్రి, మోసము చేయని వాడవు ప్రభా, కష్టాలు ఇచ్చేవాడవు, కష్టం నుంచి విడిపించేవాడు. నీ చిత్తంలో ఉన్నప్పటికీ ఎన్నో మార్లు ప్రభా ఇబ్బంది కలిగితే నీ చిత్తం కాదని మేము భ్రమపడిపోయాం, కానీ నీ చిత్తంలో ఉన్నప్పుడు కూడా కష్టం వస్తే ఆ కష్టం నీ చిత్తమే అని మేము విశ్వసించడానికి నువ్వు మాకు మాట్లాడిన విషయాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించమని, ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపుని దీవించమని శ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామం పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నమ్మకమైన దేవుడవైనా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? శ్రమలు వచ్చినప్పుడు దేవుని తిట్టుకోకుండా, సుఖం వచ్చినప్పుడు దేవుని సంతోష పెట్టుకోకుండా, 5 పాయింట్లు జ్ఞాపకం ఉన్నాయి కదా, గుర్తున్నాయి కదా. కాబట్టి విశ్వాసులుగా మనం ఎదుగుతున్నప్పుడు బలపడాలి, కానీ
నిరుత్సాహపడే స్థితిలో ఉండకూడదు. క్రైస్తవం ఎలా ఉందంటే సేవకులు చొప్పున వాక్యానికి మార్కులు వేసేసేవారు ఉన్నారు, కానీ వాక్యానికి లోబడి జీవించేవారుగా అనేక లేనివారుగా ఉన్నారు. కాబట్టి ఇంకా మనలో బలహీనతలు అనేక సమస్యలు వస్తున్నాయి. చక్కని సందేశాన్ని అందించిన దేవుని సేవకులు దర్శన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. సంఘం తరపున సీఎను స్వస్థత పరిచర్య సంఘం తరపున వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని కృపను బట్టి చక్కని వర్తమానము దేవుడు అందించాడు. ఇది ఎంత దేవుని చిత్తమైనది, ఎందుకంటే మనం ఊహించలేదు, ఆలోచించుకోలేదు ఇదేనో సేవకులు వస్తారని. నిన్న సుశీల్ రావు గారు ఫోన్ చేసి ఇలాగ వస్తారంటే వెంటనే సంతోషించి దేవుని సన్నిధికి రమ్మని పిలిచినప్పుడు మన ఆహ్వానం మన్నించి వచ్చారు. కారణం ఏంటంటే మీరందరూ కూడా యూట్యూబ్లో మాత్రమే చూసి పలాని సేవకులు వాక్యం బాగుందని, ఈ రోజున ముఖాముఖిగా దేవుడే మన మధ్య నుండి ఆయన ద్వారా వాక్యం ఉంటాం. ఇది మనకి ఇచ్చిన ధన్యత. దీన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. అలాగే